తెలుగు చెప్పానా? తెలుగు ఎంతమందికి కావాలి? सुब्रा मैडम डेमोक्रेसी है भाई తెలుగు में बोलना पड़ता తెలుగు అండ్ హిందీ మిక్స్ చేద్దాం ఎందుకంటే చాలా మంది ముస్లిం కమ్యూనిటీ సోదరిమణులు వచ్చారు. సో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ గానీ పర్ప్లెక్సిటీ గానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదే క్వశ్చన్ వేయండి, వై నెట్వర్క్ మార్కెటింగ్. ఏమొస్తాయి ఆన్సర్స్? స్టార్ట్అప్ కాస్ట్ అనేది చాలా చాలా తక్కువ. ఇది ఒక్క రీజన్ చాలు నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి, ఒక్క రీజన్ చాలు. ఎందుకంటే కోటి కోసం కోటి విద్యలు అంటాం కదా, బట్ ఎక్కడ కూడా ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా దేనికోసం చేస్తాం మనం రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ మనం షాపింగ్ చేస్తాం కదా, ఇంటి కోసం గ్రాసరీస్ ఇట్లాంటివి కొన్నప్పుడు మిగతా ఐటమ్స్ ఏవైతే కొంటామో అదే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయమంటున్నారు. యాక్చువల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్. ఇది సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ద్వారా మీరు ఎట్లా ఇన్కమ్ తీసుకోవాలో ఈ ఆపర్చునిటీ మీకు నేర్పిస్తుంది. కాబట్టి ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని చేసే బిజినెస్ అనేది భూమి మీద ఇంకొకటి లేదు. మీరు మల్లెపూలు రోడ్ మీద అమ్ముకోవాలన్నా, అరటి పళ్ళు అమ్ముకోవాలన్నా 30-40 వేలు కావాలి, తోపుడు బండి రెంట్ తీసుకున్నా కూడా. బట్ 5,000తోని 6,000తోని స్టార్ట్ అయ్యే బిజినెస్ అనేది ఏది కూడా లేదు. ఇవాళ మరి ఎవరికి అవసరం ఉంది? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించాలనేది ఎవరి అవసరం? అది మనం చూసాం. తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 40 లక్షల మంది కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయ్యారు. ఉద్యోగాలు మాత్రం 2 లక్షలు కూడా రాలేదు. ఆంధ్రలో కూడా చూసాం. జగన్ గారు, చంద్రబాబు నాయుడు 10 ఇయర్స్ ఉన్నారు, సేమ్ స్టోరీ. అక్కడ 50 లక్షల మంది నిరుద్యోగులు వచ్చారు, 3 లక్షల ఉద్యోగాలు కూడా రాలేదు. 10 ఏళ్లలో 2 లక్షలు కూడా రాలేదు. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? అందరు కలిసి ఏం చేశారు? బస్సులు వేసుకొని పోయి ఊరు తిరిగి మీరు కేసీఆర్ ఓడించండి, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని కోపంతో పోయిన్లు. నిన్న మొన్న ఏం చేశారు? మమ్మల్ని రేవంత్ రెడ్డి కూడా మాకు జాబ్స్ ఇస్తలేడు అని చెప్పేసి అన్నారు. ఎవ్వరు ఇవ్వలేరు జాబ్స్. నరేంద్ర మోడీ కూడా 10 ఏళ్ల కింద జాబ్స్ ఇస్తామని చెప్పాడు, 1 కోటి ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ ఇస్తామని నడిచిండా. ఉద్యోగాలు ఎక్కడుంటాయి ఇవ్వడానికి? ఎక్కడ కొనుక్కొచ్చి ఇస్తారా ఉద్యోగాలు? ఉద్యోగాలు ఇవ్వాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడే కాదు, నెక్స్ట్ 100 ఇయర్స్ లో కూడా గవర్నమెంట్ అనేది ఉద్యోగాలు ఇవ్వదు, ఓన్లీ 1% పీపుల్ కే ఇస్తుంది. మరి ఎక్కడి నుంచి? చదువుకున్న వాళ్ళేమో 100 మంది ఉంటారు, 100% ఉంటారు. మరి ప్రతి ఒక్కరు చదువుతున్నారు కదా, ఇక్కడ ఎవరన్నా మీ పిల్లల్ని చదివించట్లేదా? कोई नहीं पढ़ रहे क्या आपका घर में? पूरा बच्चों को स्कूल को मदरसा को भेज रहे ना. जॉब्स कहाँ मिलता? जॉब्स खाली 1% पॉपुलेशन, 1% पॉपुलेशन को मिलता. बाकी लोग 99 लोग क्या करना है? वो बाहर प्राइवेट इंडस्ट्री में कुछ जॉब लेना है. प्राइवेट इंडस्ट्रीज कितने रहता? ज्यादा से ज्यादा 10 लाख जॉब भी प्राइवेट इंडस्ट्रीज में एक साल में, ये स्टेट में, नहीं तो आंध्रा स्टेट में, मद्रास स्टेट में, बेंगलुरु स्टेट में, किधर भी प्राइवेट इंडस्ट्रीज 10 लाख के ज्यादा एम्प्लॉयमेंट क्रिएट नहीं करते 10 साल में. वो भी साल में 1 लाख लोगों को प्राइवेट इंडस्ट्रीज में जॉब मिलता. ये लोग किधर जाना है? हर साल में 4 लाख के ज्यादा ग्रेजुएट्स आ रहे, 10 साल में 40 लाख ग्रेजुएट्स आ रहे. 10 साल में 10 लाख लोगों को जॉब मिले तो 40 लाख में 30 लाख लोग किधर जाना है? वो सेल्फ एम्प्लॉयमेंट के लिए काम करना है. सेल्फ एम्प्लॉयमेंट में बहुत इन्वेस्टमेंट का जरूरत है. सो इसके लिए नेटवर्क मार्केटिंग इज द ओनली ऑप्शन. एक ही है, दूसरा कोई ऑप्शन नहीं है. ఇవాళ మన సమాజంలో చాలా మంది డబ్బులు లేక, పెట్టుబడి లేక ఏ బిజినెస్ చేయలేకపోతున్నారు. వాళ్లకు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఒకసారి హోమ్ మీటింగ్ కానీ, మనం ఎక్కడైతే జూమ్ మీటింగ్స్ కానీ ఎవ్రీ వీక్ చేస్తున్నాం కదా, వాటికి వాళ్ళు అటెండ్ అవుతారు. బట్ మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినట్టయితే అది మన తప్పు అవుతుంది. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళు రాకపోతే అది వాళ్ళ తప్పు అవుతుంది. ఇవ్వడం అనేది మన బాధ్యత. అందుకే సుబ్రహ్మణ్యం మేడం గ్రాఫ్ ఎప్పుడు కూడా కిందికి ఎందుకు రాలేదంటే
ఆమె 1997-98లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పని చేయకుండా ఉండలేదు. ఎప్పుడు సాకులు చెప్పలేదు, నేను పని చేయలేను, నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది. హస్బెండ్ చాలా సీరియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా జూమ్ మీటింగ్స్ లో అటెండ్ అయింది ఆమె. ఎందుకంటే ఇది మనకు ఒక శ్వాస. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నెట్వర్కర్ కి ఒక బ్రీతింగ్ లాంటిది. శ్వాస తీసుకోకుండా ఉంటామా? ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటామో మన లంగ్స్ పనిచేస్తూ ఉంటాయి, హార్ట్ పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఎవ్రీడే ప్రాస్పెక్టింగ్ అనేది చేయకపోయినట్టయితే మనం హాస్పిటల్లో పోయినట్టు, వెంటిలేషన్ మీద ఉన్నట్టు. కాబట్టి బిజినెస్ లో మీరు ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, మీ లోపల బిజినెస్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద చాలా ఆప్షన్స్ ఉండేది, కానీ ఇప్పుడు వేరే ఆప్షన్స్ లేవు. నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటే ఆప్షన్. దీనిలో ఏమేమి మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలని చెప్పడానికి ఒకటి ఫ్లెక్సిబుల్ అవర్స్. మనం రోజులో ఏ టైంలోనైనా ఒక 5 మినిట్స్ ఫోన్ చేసి ఒకరితో టైం తీసుకొని వాళ్ళతో కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడచ్చు. ఫోన్ లో మాట్లాడచ్చు, లేదా వీక్లీ వన్స్ జూమ్ కి ఇన్వైట్ చేయొచ్చు, లేదా మీ ఇంటికి హోమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయొచ్చు. కాబట్టి ఫ్లెక్సిబుల్ గా ఉంది, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో ఉంది. సాటర్డే సండే చేయొచ్చు, మిగతా 5 డేస్ మీకు వీలు కాకపోతే సాటర్డే సండే చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 డేస్ కనుక మీరు దీని గురించి పట్టించుకోకపోతే సాటర్డే సండే కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే నేను ఇందాకేమన్నా, నేను వారానికి ఒక్కసారి శ్వాస తీసుకుంటా అంటే నీ బాడీ పనిచేస్తుందా? సో ఎంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ శ్వాస లాగా భావిస్తున్నారు, బ్రీతింగ్ లాగా. అంటే దాని అర్థం ఏంటంటే మీరంతా ఎవ్రీడే ఒక్కరితోనైనా కొత్తగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ లలో ఎవ్రీడే దీన్ని పోస్ట్పోన్ చేయకుండా రోజుకొక్కరితోనైనా మీరు మాట్లాడండి. రెండవది ఏంటంటే మనకి ఇందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవాళ ఈ సొసైటీలో ఉన్నాయి రెండు మేజర్ ప్రాబ్లమ్స్. ఒకటేమో డబ్బు, రెండవది హెల్త్, ఆరోగ్యం. సో డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం మనం. तबीयत अच्छा होना बोले तो मोदी केयर का प्रोडक्ट यूज करना है. अगर मोदी केयर का प्रोडक्ट के बजाय आप बाहर का सोप यूज करें बोल स्किन डिसीज आता आपको. सो चेहरे पे आप दूसरा ब्रांड का पाउडर डाले समझो, पूरा वो अंदर घुस जाके स्किन डिसीज यहाँ भी आता, पिगमेंटेशन आता, सब कुछ आ जाता. అందుకే మనం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ పర్టికులర్ గా మోడీ కేర్. మనకు ఎవ్రీడే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, తెలుసు కదా మీకు. శ్వాస తీసుకున్నప్పుడల్లా మనకి ఇన్ఫెక్షన్ వస్తుంటది, బ్యాక్టీరియా వైరస్ పోతా ఉంటది. కాబట్టి సి విటమిన్ అనేది ఏదైతుందో మన ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన టాబ్లెట్. ఇది ఎంతమంది వాడుతున్నారు సి విటమిన్? వెరీ ఫ్యూ. అంటే అది మీరు ఏమనుకుంటారు అంటే వాళ్ళకి రోగం వస్తే సి విటమిన్ కావాలి అనేది. రోగం రావద్దు అనుకుంటే సి విటమిన్ కావాలి. కాబట్టి మీరు బిజినెస్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే మీరు రోజు పని చేయాలి, రోజు ఎనర్జెటిక్ ఉండాలి. కాబట్టి ఎవరు వాడినా వాడకపోయినా మల్టీవిటమిన్ కానీ సి విటమిన్ కానీ ఇవన్నీ మనకు రెగ్యులర్ గా డైలీ మనకు అవసరమైన ప్రొడక్ట్స్. మొన్న నా ఫ్రెండ్ ఒక అతను 28 ఇయర్స్ హార్ట్ అటాక్ తో చనిపోయాడు హైదరాబాద్ లో. సడన్ గా రాత్రి మంచిగా నిద్రపోయాడు, 3 గంటల రాత్రి చెస్ట్ పెయిన్ వచ్చింది, ఓవైసీ హాస్పిటల్ తీసుకుపోతున్నారు, దారిలో కొలాప్స్ అయిపోయాడు. పెళ్లి కూడా కాలే, शादी भी नहीं हुआ, 28 इयर्स में मर गया. कर्नल गार्ड से ओवैसी हॉस्पिटल ले जाने के रास्ते पे मर गया उन्होंने. डॉक्टर चेक किया, क्या हो गया? मैसिव हार्ट अटैक, फर्स्ट टाइम. సన్నగా ఉంటాడు, ఇట్లా లావు ఉంటాడు. అంటే ఎప్పుడెప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ ఒమేగా రెగ్యులర్ గా వాడున్నట్టయితే ఒమేగా 3, ఫ్లాక్సీడ్ ఆయిల్, ఒమేగా 3 ఇవి వాడినట్టయితే నోబడి విల్ గెట్ హార్ట్ అటాక్. అట్లీస్ట్ ఓ ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తే మనకు డబ్బు వస్తుంది, ప్రొడక్ట్స్ మనం వాడినట్టయితే మనకి హెల్త్ వస్తుంది. వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రొటెక్టింగ్ మై హెల్త్ అండ్ ఇంక్రీజింగ్ మై ఎర్నింగ్ ఆపర్చునిటీ. డబ్బు ఎక్కువ సంపాదించడానికి, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. ఇంతకంటే ఇంకా రీజన్స్ ఏం కావాలి? రీజన్స్ మీకు అవసరం లేకపోయినా ఇంకా చాలా ఉన్నాయి.
మనందరికీ డ్రీమ్స్ ఉండేటి ఒకప్పుడు. మీకున్నాయి ఇప్పటికి? ఐ డోంట్ థింక్ సో. డ్రీమ్స్ అనేటివి ఉంటే అవి అచీవ్ చేసుకోవడానికి దిస్ ఈज द ओनली अपॉर्चुनिटी. आपको सपने हैं क्या? रात का नींद में जो सपने आते हैं ना, इसके बारे में नहीं पूछ रहा हूं मैं. जो दिन में जो सपना आंखें खोल के जो सपना पूरा करने के लिए ये अच्छा प्लेस है. इसमें क्या क्या मिलेगा? नंबर 1 गाड़ी मिलेगा, कार मिलेगा. नंबर 2 घूमने के लिए फ्री टूर, फ्री फॉरेन टूर, फ्री इंडिया टूर. और क्या मिलेगा? बंगला मिलेगा. और क्या होना? लाइफस्टाइल होना. लाइफ कैसे आता? लाइफ कैसे आता? हेल्थ से आता. हेल्थ इधर है ना. पैसे स्टाइल कैसे आता? पैसे से आता. లైఫ్ స్టైల్ అనేది ఉంది ఇక్కడ. ఇంకేం కావాలి? దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మోడీకేర్ ఇస్ నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్. మీరు చాట్ జీపీటీలో పోయి విచ్ ఆర్ ద గుడ్ కంపెనీస్, బెస్ట్ కంపెనీస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, టాప్ 5 కంపెనీస్ లో మోడీకేర్ ఉంటుంది. సో ఎవరికైనా మీరు చెప్పేటప్పుడు వై నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అన్నప్పుడు యూ కెన్ సే దీస్ రీజన్స్. ఇక్కడ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే టు బికమ్ ఏ గుడ్ సిటిజన్, గుడ్ పేరెంట్, గుడ్ సన్, గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్. అంటే మోడీకేర్ లోకి రాకపోతే మంచి వాళ్ళం కాదా? 100% ఐ విల్ సే no one will become a good person, complete person unless you do network marketing and particularly Modikér. और एक खतरनाक स्टेटमेंट दूंगा. ट्रांसफॉर्मेशन बदलना बंदर से आदमी is incomplete unless you do network marketing. కోతి బుద్ధులు వదులుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. చాలా మందిలో కోతి బుద్ధులు రాలేవా? నిజంగా చెప్పండి, కోతి బుద్ధులు ఎంత మందిలో ఉన్నాయి? అందరిలో ఉన్నాయి. నో వన్ ఇస్ ఎక్సెప్షన్. కొంతమంది ఏమో లోపల కోతి, కొంతమంది బయటికి కోతి కనబడతారు. ఏం చేస్తుంది? పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకుండా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటివి రావు. సో నన్ను అడుగుతారు వాట్ యు ఆర్ డూయింగ్ అని అంటే నేను ఏమంటే తెలుసా, నేను ఐఎమ్ బిల్డింగ్ బిజినెస్ అని చెప్పను, ఐఎమ్ బిల్డింగ్ పీపుల్ అంటాను. ఐఎమ్ బిల్డింగ్ పీపుల్, వ్యక్తులను నిర్మాణం చేస్తున్నాను. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకు రిలేషన్షిప్ లో చాలా చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్ ఈజ్ కీ టు ది సక్సెస్. మనకు సంబంధ బాంధవ్యాలు లేకుండా ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది చేయలేము. మనం ఏ మీటింగ్ ఎవరిని పిలిచాం? మనకు తెలిసిన వాళ్ళని పిలిచాం. వాళ్ళు ఎందుకు వస్తారు? పిలిస్తే నీకు వాళ్ళకి రిలేషన్షిప్ ఉంటే పిలుస్తారు, వస్తారు వాళ్ళు. కాబట్టి రిలేషన్షిప్ ఉండాలంటే మనిషిని అర్థం చేసుకోవాలి. మనిషిని అర్థం చేసుకోవాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి. నాకు చాలా సంవత్సరాలు ఆర్గ్యుమెంట్ చేసేది. నేను కేసీఆర్ గారితో కూడా ఆర్గ్యుమెంట్ చేసేది. తర్వాత అర్థమైంది ఆర్గ్యుమెంట్ చేస్తే వచ్చేది ఏముండదు, చెమటలు వస్తాయి, వ్యతిరేకత పెరుగుతుంది, హేట్రెడ్ అనేది పెరుగుతుంది అని చెప్పి. కాబట్టి వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ జాయిన్ అయింది ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్. తర్వాత నాకు ఇవన్నీ తెలిసినాయి, డబ్బులు వస్తాయి, ఫారెన్ టూర్లు వస్తాయి, ఎందుకంటే తిరిగినాం కాబట్టి. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇంపార్టెంట్, స్టార్ట్అప్ కాస్ట్ తక్కువ ఉండడం ఇంపార్టెంట్. ఇంకొకటి ప్యాసివ్ మనీ వస్తుంది. ప్యాసివ్ మనీ ఇవాళ సురేఖ భార్గవ్ గారు ఇవాళ మన హైదరాబాద్ లో ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు కదా. ఆమె ఇన్కమ్ ఎంత ఉండొచ్చు ఈ వన్ డేలో? ఈ వన్ డేలో ఆమె ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? 4 lakhs. 1 crore divided by 30 days 4 lakhs. అంటే 4 కోట్లు కదా ఒక్క రోజు. 4 లక్షలు. అంటే ఇవాళ పొద్దున్న నుంచి ఇక్కడ మన ముందే ఉంటది. బట్ ఆమె ఇన్కమ్ 4 లక్షలు. మీరేమన్నా ఇస్తారా? తలా 10,000. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి? కాసే ఆయా ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్. वो कैसे आएगा?
वो 20 साल पहले उन्होंने मुंबई में एक बंदा को इसमें ज्वाइन किया, वो बंदा डायमंड बन गया, इन्हों भूल गया उनको, मगर उनसे पैसे आ गए. Passive income అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుంటాయా మీకు? అట్లీస్ట్ 3-4 గుర్తున్నా కూడా దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కాలర్ ఎగరేసుకొని చెప్పాలి. చెప్తారా? థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.